ఏంది ఏంది ఏందంటారు? నాగిన మంచిగా లేకపోతే అన్న చెప్తున్నా, ఇంతకుముందు ఒకటే అసెంబ్లీ ఉంటుండే, ఇప్పుడు 2 అసెంబ్లీలు ఉంటాయి. సినీ కార్మికుడు ఆత్మహత్య యత్నం చూస్తారు, మరి అది కూడా బెదిరిస్తా అన్న. ప్రేమ ఉన్న దగ్గర అన్న బెదిరింపు ఏదన్నా మీరు చెప్తే అది మరీ ప్రేమగా ఉంటుంది. మీ మీద అందరికీ ఉండే అభిమానానికి చాలా చాలా స్పోర్టివ్ గా తీసుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే రఘు వచ్చి భయపెట్టి వెళ్ళాడని కబుర్లు చెప్పుకుంటారు. అన్న అంతే ఏముంటుందన్నా. అన్న వచ్చింది అవకాశం, వెరీ హ్యాపీ. రాలేదా, సంథింగ్ ఈస్ బిగ్గర్ వెయిటింగ్ ఫర్ యూ in your mystery box. That is ultimate faith. Yeah, so I'm waiting for my mystery box to open up. Anna okatana, I'm damn sure, I'm damn fixed. I want to mark a stamp, big stamp. Sayinki bloody hell diary lo page gaananna nenu oka diary ne create cheyalanuntunna. Anna, I'm not a page of a diary, I want to become a diary. I will make sure I'll become one day a diary open in a library, kept in a library of this Telugu film industry and Indian cinema. నేను ఉంటాను. దేవుడు నాకు ఇచ్చాడు, అన్నీ వదిలేసి తీసుకొచ్చాడు. నేను ఎప్పుడు చెప్తా, అది కామన్గా నా నోట్ల నుంచి వచ్చేది. బ్రహ్మ రాసేటప్పుడు, రాత రాసేటప్పుడు చూడండి, నాకేం లేదు ఇక్కడ. అందరికి మీకు కనిపిస్తుంది, అబ్బాయి కనిపిస్తుంది, నాకు ఉన్నది చూడండి బ్లాంక్ ఉంది. ఎందుకు తెలుసా? ఆయన రాస్తుంటే మేడం పిలిచారంట. ఏంటమ్మా అని వెనక్కి తిరిగాడు. ఆవిడేదో చెప్తుంది, కూర గురించి అడిగిందో ఏం అడిగింది. ఆయన తిరిగే లోపు నా టైం అయిపోయింది. అక్కడికి వచ్చి స్లాట్ మిషన్ మీద తప్పన పడిపోయా కింద. నో రాత. అందుగురించి ఒకరోజు రౌడీ, ఒకరోజు పోలీస్, ఒకరోజు ఇన్స్పెక్టర్, ఒకరోజు డాక్టర్, ఒకరోజు లాయర్, ఒకరోజు యాక్టర్. ఏదేదో రోజుకొక వేషం, రోజుకొక రిలేషన్షిప్, రోజుకొక ఫ్రెండ్, కొత్త జీవితం. మీరు రోజుకో వేషం వేసినా, మీరు రోజుకో పాత్రగా మారినా బేసిక్ రఘు మారడు. రఘు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్, రఘు ఈజ్ ఎ గుడ్ హార్టెడ్ పర్సన్, ఎన్ ఎఫెక్షనేట్ మ్యాన్. ఇండస్ట్రీలో అందరికి, ఇండస్ట్రీలో ఏది చేయకూడదు అది చేస్తలేనన్నా, ఏది అబ్యూజ్ చేయకూడదు అది చేస్తలేనన్నా. నేనున్న ఇండస్ట్రీలో నేను అబ్యూజ్ చేస్తే తెల్లారి నా ముందు కాలు మీద కాలేసుకొని కూర్చుంటారు. నేను ఆ పని చేయను. వాళ్ళు నా ముందు కాలేసుకొని కూర్చోవాలి అంటే నేను ఆ తప్పు చేయకూడదు. తప్పు చేస్తే వాళ్ళు కూర్చుంటారు, కాబట్టి నేను ఆ తప్పు చేయను. ఎంతవరకు ఉంచాలో అంతవరకు. నువ్వు నీ పొజిషన్లో నువ్వు ఉండు, నా పొజిషన్లో నేను ఉంటా. అదే నా లైట్ ఆఫీసర్ ఇంట్లో భోజనానికి వెళ్తే కూడా పోయి కూర్చుంటా, తింటా. అదే నా మేకప్ మ్యాన్ పొద్దున్న లేస్తే నాతోనే ఉంటాడు, నాతోనే పెడతాడు, నాకే తిండి పెడతాడు. వాని ఇంట్లో ఫంక్షన్ అయినా నేను పోయి కూర్చుంటా. అన్న, దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చి యాక్టర్ని చేసిండు, నాకు పైసలు ఎక్కువ ఇస్తున్నారు. నువ్వు మేకప్ మ్యాన్వో, లైట్ ఆఫీసర్వో, లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్లోనో నీకు కొంత ఇస్తున్నారు. నీ స్థాయికి తగ్గ రెమ్యునరేషన్ నీకు ఇస్తున్నాడు. నువ్వు దానికి తగ్గ బతుకు నువ్వు బతుకుతావు. అదే అన్నం, అదే భూమి నుంచి పండిన అన్నం. నేను బలిసి పాలిష్ ఎక్కువ కొట్టించుకొని 100 రూపాయలకు కొనుక్కుంటే నువ్వు అదే 10 రూపాయలకు కొనుక్కుంటున్నావు. కానీ నీ ఆరోగ్యం బాగుంటుంది, నా ఆరోగ్యం నాకిపోతుంది. పాలిష్లు కొట్టించుకున్నా కదా, అంతే డిఫరెన్స్ అన్న. కరెక్ట్ 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 రఘు. చిరంజీవి గారు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారన్నా, ఎన్టీఆర్ ఎందుకు గొప్పవాళ్ళు అయ్యాడన్నా, నాగేశ్వరరావు గారు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారన్నా, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, ఎందుకంటే అవన్నీ గుర్తించారు కాబట్టి అన్న. కరెక్ట్ కరెక్ట్. అలాగే సంఖ్యానాయకమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్న, వాళ్ళ దగ్గర కూడా తెలుసుకోవాల్సినవి మనం చాలా ఉన్నాయి. ఫ్లాప్ సినిమా కూడా చూడాలి, ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియాలి. ఇట్స్ ఆల్సో లెర్నింగ్. గుడ్ రఘు గారు. ఐ వాచ్ ఓన్లీ టామ్ అండ్ జెర్రీ మూవీ టు మేక్ మై సెల్ఫ్ మోర్ అండ్ మోర్ అప్గ్రేడ్ మై సెల్ఫ్. మై ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ టామ్ అండ్ జెర్రీ, మెక్డొనాల్డ్స్, డక్కన్ ఉంది కదా పాతయి, ఆ కార్టూన్సే. ఈరోజు కూడా అవే చూస్తా. చిన్నపిల్లోడా పెద్ద పిల్లోడా సినిమాలు చూడను కదా, సినిమాలు కూడా చూసుకుంటా. ఇన్స్పిరేషన్ నాకు ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే, క్యారెక్టర్లుగా ఎవరిని ఇన్స్పైర్ కాను. వాళ్ళ గ్రోత్ని ఇన్స్పైర్ అవుతా, వాళ్ళ హార్డ్ వర్క్ని ఇన్స్పైర్ అవుతా. అవును. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు ఒకటే ఉంటుందన్న. ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళడానికి హిందూ పుట్టిన నాకు ఓంకారం అనే పదం అన్న. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళేది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేది ఓంకారం అన్న. అలాగే ఈ పెద్దలందరూ, నా ముందున్న పెద్దలందరూ ఈ స్థితి నుంచి ఈ స్థితికి ఎలా వచ్చారు అంటే వాళ్ళ జర్నీలో ఉన్నాయే చూసుకుంటానన్న. వాళ్ళు ఈరోజు ఉన్నది కాదు, వాళ్ళు తిరుగుతున్న లగ్జరీల్లో కాదు, వాళ్ళు బతుకుతున్న లగ్జరీ ఇళ్లలో కాదన్న. నేను చూసేది ఈ జర్నీలో ఎన్ని కష్టాల నుంచి వచ్చి ఉంటారు, అవే ఇన్స్పైర్ చేస్తాయి అన్న. సూపర్. వేరేది ఏముండదన్న.
యా అది దివానా మూవీకి వస్తే చెప్పాను కన్నా ఎక్కడో తెలియకుండా నాన్నకి నేను ఏదో మిస్ చేశాననే ఫీలింగ్ ఉంటా. ఇంకా నేను ఏదైనా చేసింటే ఆయన బతికేవారేమో అనే ఫీలింగ్లో ఉంటా. అది ఎప్పుడు నన్ను హిట్ కొడుతూ ఉంటుంది. ఆ రోజు షూట్ చేసే రోజు కూడా నేను చాలా ఫీల్ అయ్యా. అది బాగా గుర్తుండింది నాకు. ఏం చేయలేకపోయాను. ఐఎమ్ సారీ. అమ్మకు కూడా చేయాలని ఉన్న ఆమెకి చేయించుకునే పరిస్థితులు ఆమె లేదు. నా దగ్గర ఉన్న ఆమెకి డిమెన్షియా. సో మర్చిపోతుంది. ఆమెకి తను ఉన్న ఇల్లు పాత ఇల్లు మమ్మీ డాడీ ఉన్న ఇల్లే కావాలి. నా దగ్గర తెచ్చుకొని పెట్టుకున్నా కూడా రెండో రోజు నుంచి ఇబ్బంది పడుతుంటుంది. అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడే అల్వాల్లోనే ఉంటారు, పక్కన 10 కిలోమీటర్ల దూరంలోనే. సో ఒంటరిగా వదలలేను. తమ్ముడు అక్కడే ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు కొంచెం ఇబ్బందుల్లో అమ్మాయికి బాగాలేక యూఎస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఒకటి ఇబ్బంది పడుతుందని తీసుకొని వస్తాను కానీ ఉండలేదు. అదొకటే బాధ వేస్తుంటుంది అన్న. సో అట్లాంటివన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అంటే చెప్పాగా అంతే. సో ఏంటంటే అన్న, ఐ డోంట్ వాంట్ టు షేర్ సో మెనీ థింగ్స్. యూనో సంబడి సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టీవీ, అయ్యో పాపం రఘు. ఐ హేట్ దట్ వర్డ్స్. పాపం రఘు వద్దు. ఎస్ యూఆర్ ఫకింగ్ ఫైటర్, ఈ ఫైట్. పాపం రఘు కాదు, భలే రఘు అనిపించుకోవాలనేదే అనిపించుకున్నారు మీరు ఆల్రెడీ. ఇప్పుడు ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలు ఎప్పుడు ఎక్కడ మాట్లాడి చెప్పారు ఇవాళ. అండ్ అదొక మీదొక జర్నీ, మీదొక ప్రయాణం, మీదొక యాత్ర ఇది. దీంట్లో తోవలో బోల్డ్ ఎత్తుపల్లాలు, అటు ఇటు డీవియేషన్స్, డైవర్షన్స్, స్టాపేజెస్, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీ కెరీర్ రఘు గారు. లేదన్నా, అబ్సల్యూట్లీ చెప్తున్నాను అన్న. అన్న ఒకటి చెప్తున్నా అన్న, ఇంకా 2 పాయింట్లు మాట్లాడాలి. ఒకటి, పుట్టుకని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఏ పుట్టుకైతే నేను పుట్టానో ఈరోజు నా ధర్మంలో, నా ధర్మంకి మతం రంగు కులం రంగు కాదన్న. నా మతం అనేది నా జీవనశైలి అన్న. నేను ఈరోజు సొసైటీలో నేను బతుకుతున్న జీవనశైలి నా మతం, నా కులం ఏదైనా. ఈ ధర్మంలో ఈ లైఫ్ స్టైల్లో బతకాలంటే ఇక్కడే పుట్టాలన్నా. చదువుకోనో స్నానం చేసి వస్తేనో రాదన్న. ఈ ధర్మంలో పుట్టాలి. పుడితేనే ఈ ధర్మంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు. అంతే. నువ్వు హిందువుగా పుట్టాలన్నా, హిందువుగా మారలేవు. కరెక్ట్. ఇంకేదైనా మారచ్చు. ఐ హ్యావ్ utmost respect for everyone, every religion. I have no bad thing in my mind. Your religion is your religion, I respect it. My religion is my religion, you respect it. The day you abuse it, I fucking screw up everything. This is my policy, this is how I live. కొమ్మతేసి రాజకీయాల్లోకి వస్తారా ఏంటి? వదిలేసి వచ్చారా? ఇప్పుడు 90s వదిలేసా. నాన్నగారికి ఇష్టం లేదని వదిలేసా. ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు ఇక్కడ మన తెలంగాణలోకి. దాని మీద జరుగుతుంది. నేను పాలిటిక్స్ లో లేనని అన్నా, అడిగాను. నేను ఉన్నాను అంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నా, ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్ వస్తే నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు, తెలుసా? శ్రీనివాస్ యాదవ్ నాకు బాగా ఆప్తులు. ఆయన సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో వర్క్ చేసి తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను ఆడుకో తెలుగుదేశం అయ్యాను, ఓపెన్గా చెప్తున్నాను. ఇందులో నాకు భేషజాలు లేవు. నేషనల్ వైడ్కి వస్తే ఓన్లీ జై శ్రీరామ్. అబ్సల్యూట్లీ యా, ఓకేనా? ఈ 2 మారవు నాకు. నమో భారత్. అంతే, నమో భారత్. అది ఎప్పటికీ మారదు. ఇక్కడికి వస్తే తెలంగాణలో నేను పుట్టింది పెరిగింది తెలంగాణలో. మాకు 70-80 ఏళ్ళ పైననే మా కుటుంబాలు ఎప్పుడో వచ్చి సెటిల్ అయినవి కూడా ఉన్నాయి. మా ఫాదర్ ఆర్మీ ఆఫీసర్. సో నాకు ఎవ్రీథింగ్ హైదరాబాదే, నాకు వేరే తెలియదు. ఎవడన్నా నన్నంటే మటుకు అరే నువ్వెప్పుడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.